ఏపీ శాసనసభలో తిరుమల లడ్డు ప్రసాదంపై చర్చ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. కమిటీ ఏకసభ్య కమిటీలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఏమన్నా మార్పులు తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ మంత్రి గారి స్టేట్మెంట్లో విషయం చెప్పారు. ఇప్పటికే ఇది 6/5/2025 నాటి ఛార్జ్ షీట్ నంబరు సిట్ 01/2025 సమర్థవంతమైన కోర్టులో దాఖలం చేయడం జరిగింది. మనీ ట్రయలు, అదనపు నిందితులు మరియు టీటీడీ అధికారుల పాత్రపై తదుపరి విచారణ కొనసాగుతోంది అని అన్నారు. ఇప్పుడు తదుపరి విచారణనైనా అసలు దోషులను తేల్చే అవకాశం ఉందా? ఈ సభ ద్వారా కోట్లాది మంది, వందల కోట్ల మంది శ్రీవారి భక్తులకు మంత్రి గారు ఒక అభయం ఇవ్వాలి. ఎస్, మేము నిజమైన దోషులను పట్టుకోబోతా ఉన్నాం, వాళ్ళను శిక్షించబోతా ఉన్నాం, సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని బోర్డులో నిలబెడతాం, శిక్షిస్తామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, అసలు దోషులను వదిలేసి తూతూ మంత్రంగా విచారణలు చేస్తే మరి అది కరెక్ట్ అయిన విధానం కాదు. దయచేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారి స్టేట్మెంట్లో చాలా మరి సాంకేతికంగా వివరించారు తప్ప అసలు దోషుల పేర్లు కానీ, వీళ్ళ హయాములో ఇది జరిగిందని కానీ, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే ఈ నిబంధనలన్నీ సడలించారు కాబట్టి ఆ నిబంధనల సడలింపే దీనికి మూల కారణమని చెప్పారు. కానీ ఎవరు చేశారు, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంలో మరి స్పష్టత లేదు అధ్యక్ష ప్రకటనలో. దయచేసి నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇందాక సభ్యులందరూ చెప్పారు, ఒక తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం ద్వారా మనం మామూలుగా చూస్తుంటాం అధ్యక్ష, పురాణ గాథల్లో ఋషులందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులందరూ దానిలో ఏదంటే అది వేసి ఆ యజ్ఞాలని భగ్నం చేసి రాక్షసానందం పొందుతూ ఉంటారు. అట్లాంటి ఆనందం పొందారు అధ్యక్ష వైసీపీ నాయకులు తిరుమల లడ్డూను అపవిత్రం చేసి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము దాడి చేసాము, ఆ ధర్మాన్ని మేము అపవిత్రం చేస్తున్నామని ఆ రకమైన రాక్షసానందం పొందారు వైసీపీ నాయకులు. కాబట్టి దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని తదుపరి ఛార్జ్ షీట్లో వీళ్ళిద్దరూ ముద్దాయిలుగా ఉంటేనే మరి భక్తులకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎవరైతే స్వామి జోలికి వెళ్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా నేను మంత్రి గారికి మళ్ళీ విన్నవించుకుంటూ, ఆ ఏకసభ్య కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కూడా కేవలం భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించే ఉందా, లేకపోతే ఒక విషయం చెప్పారు అధ్యక్ష, దాంట్లో కూడా అధికారుల పాత్రను కూడా నిర్ధారిస్తామని. అధికారులే కాదు అధ్యక్ష, అధికారులతో పనిచేయించిన వాళ్ళ పాత్రను కూడా నిర్ధారించే విధంగా మరి ఈ దర్యాప్తు కొనసాగాలి. ఏకసభ్య కమిషన్ రికమెండేషన్లు, ఎందుకంటే చాలా పవిత్రమైన ధార్మిక సంస్థకు భక్తుల మనోభావాలు దెబ్బతీయని వ్యక్తులను అప్పజెపితేనే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. మరి కాబట్టి ఇట్లాంటి ఒక ఉదాత్తమైన, అత్యున్నతమైన వందల కోట్ల మంది భక్తుల విశ్వాసాలను చూరగొన్న దేవదేవుడి పవిత్రతను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని మీ ద్వారా నేను విన్నవించుకుంటూ, అసలు దోషులను మరి మీరు నిర్ధారించి వాళ్ళకు శిక్షలు పడేటట్లుగా చేయకపోతే దీనికి అర్థం ఉండదని కూడా ఈ సందర్భంగా కొంత బాధతో ఉన్నా కూడా మంత్రి గారికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పంచకర్ల రమేష్ బాబు గారు.